హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అహం రివ్యూస్. ఈరోజు మనం ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన ప్రోమో వచ్చింది కదా, ఆ ప్రోమో గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా ప్రోమో నిన్న వచ్చింది. నాకు నిన్న వర్క్ ఉండడం వల్ల నేను ప్రోమో గురించి డిస్కస్ చేయలేకపోయాను. ఈరోజు మనం బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన ప్రోమో గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆ ప్రోమోకి సంబంధించింది ఫస్ట్ ఒక వీడియో. ఆ వీడియోలో ఆ ప్రోమో ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఒక స్క్రీన్ మనకు స్క్రీన్ పైన అన్ని టీవీస్ కనిపిస్తాయి. ఆ టీవీస్లో ఏదైతే నాగ్ సార్ ఇంతకు ముందుకు సీజన్స్కి అంటే 9 సీజన్స్ వరకు ఇచ్చిన అవి ఏవైతే లాంచ్కి సంబంధించిన అంటే ఇంట్రడక్షన్కి సంబంధించిన ఉంటాయి కదా, అవన్నీ అక్కడ వాయిసెస్ వినిపిస్తున్నాయి. దాని తర్వాత ఆ ఇంట్రోలో మనకు ఒక వాయిస్ కూడా వినిపిస్తుంది. ఏంటంటే వెల్కమ్ టు వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అంటే బిగ్ బాస్ అనే వెంటనే నాగ్ సార్ కనిపిస్తారు. అక్కడ నాగ్ సార్ ఏమంటారంటే, ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాలని గెలుచుకున్న మహాసామ్రాజ్యం. ఆ మహాసామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు, లవ్ చేసే ఫ్యాన్స్ చెప్తారు. అంటే ఈ ఈ డైలాగ్ నాకు సార్ చెప్తారనమాట. అంటే దీనిలో ఏముందంటే, మనకు బిగ్ బాస్ అనేది 9 సీజన్స్ వరకు ఓకే. 9 సీజన్స్ వరకు చాలా మంచిగా తిరిగింది. ఒక ట్రాక్ మెయింటైన్ చేసింది. ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇక్కడ నాకు సార్ దీనిలో ఏం చెప్పారంటే మనకు, ఒక మహాసామ్రాజ్యం అని ఎందుకన్నా అంటే ఈ మాట్లాడడానికి ఒక మేబీ నా ఒపీనియన్‌లో నేనేమనుకుంటున్నా అంటే, ఇది 10థ్ సీజన్ కాబట్టి ఒక ఒక మైల్‌స్టోన్ అంటే బిగ్ బాస్ అనేది తెలుగులో స్టార్ట్ అయ్యి 10థ్ సీజన్ కాబట్టి ఒక మైల్‌స్టోన్ కాబట్టి ఇది మహాసామ్రాజ్యంగా అంటే బిగ్ బాస్ తెలుగుని మహాసామ్రాజ్యంగా డిస్కస్ చేశారని నేను అనుకుంటున్నాను. ఆ మహాసామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు. అంటే హోస్ట్‌గా ఉన్న నాగ్ సార్ కాదు, నేను కాదు, లవ్ చేసే ఫ్యాన్స్ చెప్తారు. అంటే ఎవరైతే మనం అందరం ఫ్యాన్స్ అంటే మనం ఫ్యాన్స్ తర్వాత ఎవరైతే ఆడియన్స్ ఉన్నామో మనం దాని గురించి చెప్పాలి అనే అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నాగ్ సార్ చెప్పారక్కడ. అంటే మనము దాన్ని ఏ విధంగా ఏమంటారు, ఏ విధంగా ఆడియన్స్ ఏ విధంగా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ తెలుగుని అనే విషయం గురించి నాగ్ సార్ చెప్పారు. అయితే నెక్స్ట్ ఇది అయిపోయిన వెంటనే ఒక సింగర్ నోయల్ ఉన్నారు కదా, సింగర్ నోయల్‌కి సంబంధించిన ఒక సింగర్ నోయల్ ఒక ర్యాప్ సాంగ్ పాడతారక్కడ. అది స్టార్ట్ అయితది. ఆ సాంగ్ లిరిక్స్ ఇలా ఉంటాయి. బిగ్ బాస్ కోరిక మేరకు మీ టీవీ వాల్యూమ్ పెంచండి. గెట్ రెడీ వెల్కమ్ కింగ్. అబ్బా ఆవకాయ బిగ్ బాసు, క్లాసు మాసు కలిసే స్పేసు అనే విధంగా కంటిన్యూ అవుతుంటుంది సాంగ్. ఈ సాంగ్ ఓకే. మంచిగుంది. దీనిలో మనకు డిఫరెంట్ డిఫరెంట్ మనకేమనిపిస్తుందంటే, బిగ్ బాస్ తెలుగుకి సంబంధించిన ఏమంటారు ఆడియన్స్‌లో క్రేజ్ ఏ విధంగా ఉంది అనేది మొత్తం ఈ సాంగ్ పోర్ట్రే చేసిందనిపించింది నాకు. అంటే ఈ సాంగ్ లిరిక్స్‌లో అయినా సరే మనకు, దాని తర్వాత మనకు ఏదైతే ఈ సాంగ్ లిరిక్స్ తర్వాత మనకి ఏదైతే సీన్స్ ఉంటాయో ఈ సాంగ్‌లో, ఇది మొత్తం బిగ్ బాస్ తెలుగుకి సంబంధించిన ఆడియన్స్ ఏ విధంగా దీన్ని ఆదరిస్తున్నారనేది ఈ సాంగ్‌లో పోర్ట్రే అయిందనే ఫీలింగ్ నాకు కలిగింది. ఎందుకో నేను చెప్తాను. ఎందుకంటే ముందు మనం దీనిలో బ్యాక్‌గ్రౌండ్ సీన్స్ ఏ విధంగా ఉన్నాయనేది నేను చెప్తే, మనకు సింపుల్‌గా మనకు నాకెలా అనిపించిందంటే, ఈ సాంగ్‌లో ఏదైతే ఫస్ట్ సీన్ ఉంటదో, అంటే మనకు ఏదైతే ఫస్ట్ లిరిక్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆ సీన్ ఉంటదో, ఆ సీన్‌లో ఒక చిన్న బాబు ఒక చిన్న ఇల్లు ఉంటది. ఆ చిన్న ఇంట్లో ఒక బాబు ఒక చిన్న బోర్డ్ తీసుకుంటాడు. నార్మల్ అది మనకు ఒక చిన్న ఏ4 సైజ్ షీట్ లాగా ఒక బోర్డ్ ఉంటది. దానిలో బిగ్ బాస్ ఈస్ బ్యాక్ అని ఉంటది. అతను చేతిలో పట్టుకొని ఇంట్లోకెళ్తుంటాడు. అక్కడ ఏమనిపించిందంటే, ఒక ఫ్యామిలీని చూపెట్టారు. ఆ బాబు లో లోపలికెళ్తుంటాడు ఇంట్లోకి. అక్కడ ఆ బాబు తీసుకొని వెళ్తుంటే బిగ్ బాస్ ఈస్ బ్యాక్ అనేది ఒకటి చూపెట్టారు. ఆ సీన్‌లో నాకేమనిపించిందంటే, అది ఒక చిన్న ఫ్యామిలీ. ఒక చిన్న ఫ్యామిలీ అంటే ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యామిలీ అంటారు కదా! జాయింట్ ఫ్యామిలీ కాదు, న్యూక్లియర్ ఫ్యామిలీ టైప్ ఉంది. ఆ ఫ్యామిలీ ఉన్నది కదా! ఆ ఫ్యామిలీ ఏమనిపించిందంటే నాకు, అది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ ఏం రిప్రజెంట్ చేశారంటే, మేబీ నాకు మంచిగా అనిపించింది. ఎవరైతే ఎడిట్ చేశారో ఎక్సలెంట్ అనిపించింది. ఆ థీమ్ కరెక్ట్ సెట్ అయింది. ఎందుకంటే ఏదైతే మనకు ఈ బిగ్ బాస్ తెలుగు ఇన్ని సీజన్స్ 9 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది కదా! ఈ 9 సీజన్స్‌లో బిగ్ బాస్ జర్నీ ఏ విధంగా ఉంది అనేది ఆ సాంగ్‌లో పోర్ట్రే చేసినట్లు అనిపించింది ఆ సీన్‌లో. ఎందుకంటే ఒక దీనిలో సీన్స్ చూద్దాము. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీని చూపిస్తారు. తర్వాత ఒక టిఫిన్ సెంటర్‌ని చూపిస్తారు. తర్వాత కొందరు యంగ్‌స్టర్స్‌ని చూపిస్తారు. తర్వాత ఒక బర్త్‌డే పార్టీ చూపిస్తారు. తర్వాత ఫ్రెండ్స్ గొడవలు చూపిస్తుంటారు. దాని తర్వాత మనకు ఇంకా ఒక రిచ్ ఫ్యామిలీ చూపిస్తారు. రిచ్ ఫ్యామిలీ ఇంట్లో మల్టీప్లెక్స్ టైప్‌లో ఉండి అక్కడ బిగ్ బాస్ చూడడం ఇవన్నీ చూపిస్తారు. దీనిలో నాకేమనిపించిందంటే, బిగ్ బాస్ క్రేజ్ ఏ విధంగా ఉంది, బిగ్ బాస్‌ని ప్రజలు ఏ విధంగా ఆదరిస్తున్నారు అనేది క్లియర్ కట్‌గా మనకు చూపిస్తున్నారు. ఎలా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి రిచ్ ఫ్యామిలీస్ వరకు అందరూ బిగ్ బాస్‌ని చాలా ఇష్టపడుతున్నారు. అందరూ చూస్తున్నారు. అందరూ బిగ్ బాస్‌ని లవ్ చేస్తున్నారు. అందరూ బిగ్ బాస్‌ని ఆదరిస్తున్నారు అనే ఫీలింగ్ అక్కడ రిప్రజెంట్ చేశారనిపించింది. దాంతో పాటు నాకు ఇంకా ఇంకో విషయం కూడా అనిపించింది. దానిలో ఏందంటే,
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటే చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు అంటే ఓల్డ్ ఏజ్ వరకు. ఏదైతే మనకు ఇక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్ వరకు వాళ్ళు కూడా 'బిగ్ బాస్‌ని' చూసి ఎంజాయ్ చేస్తున్నారనే ఫీలింగ్ ఇక్కడ చూపెట్టారు. అంటే ఆ రిప్రజెంటేషన్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్ అంటే వాళ్ళ జెండర్‌కి సంబంధించినంత వరకు ఎవ్వరైనా సరే ప్రతి జెండర్ వాళ్ళు చూస్తున్నారు. ప్రతి ఏజ్ గ్రూప్ వాళ్ళు 'బిగ్ బాస్‌ని' ఇష్టపడుతున్నారనేది ఇక్కడ రిప్రజెంటేషన్. దాంతో పాటు మిడిల్ క్లాస్ టు రిచ్ ఫ్యామిలీస్ అందరూ 'బిగ్ బాస్‌ని' ఇష్టపడుతున్నారు. 'బిగ్ బాస్‌ని' చూస్తున్నారు. 'బిగ్ బాస్‌ని' లవ్ చేస్తున్నారు అనిపించింది. దాంతో పాటు ఇంకో రిప్రజెంటేషన్ ఏమనిపించిందంటే దాంట్లో నాకు ప్రతి ఒక్కరు చాలా ఇష్టపడుతున్నారు అనిపించింది. దానిలో ప్రతి ప్రొఫెషన్ వాళ్ళు, వాళ్ళ ప్రొఫెషన్ ఏదైనా సరే, వాళ్ళు 'బిగ్ బాస్‌ని' చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడ మనకు ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ మనకు వాళ్ళ ప్రొఫెషన్స్‌కి సంబంధించిందైన వాళ్ళు వర్క్ చేసుకుంటే నాకు ఇంకో మంచిగా అనిపించింది ఏందంటే ఇక్కడ 2 సీన్స్ ఉన్నాయి. అంటే టిఫిన్ సెంటర్‌లో అయినా అక్కడ 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 వర్క్ చేసే పర్సన్ అక్కడ 'బిగ్ బాస్‌ని' చూస్తూ వర్క్ చేయడము. అంటే ఎలా అనిపించిందంటే వాళ్ళకు వాళ్ళ పని గురించి వాళ్ళు అంటే ఈ 'బిగ్ బాస్‌ని' చూస్తూ వాళ్ళు వాళ్ళ వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అక్కడ రిప్రజెంటేషన్ అట్లా అనిపించింది. తర్వాత ఒక సెలూన్ చూపెట్టారు. హెయిర్ కట్ చేస్తున్నది. అక్కడ కూడా అతను ఎంజాయ్ చేస్తూ అతనికి హెయిర్ కట్ చేయడం. అక్కడ ఒక చిన్న రిప్రజెంటేషన్ హెయిర్ ఏమంటారు కటింగ్‌లో అతనికి 'బిగ్ బాస్ 10' అని రాయడము. అది 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 కూడా ఒకటి రిప్రజెంటేషన్ చూపెట్టారు. అంటే ఇక్కడ ఏందంటే ప్రొఫెషన్స్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ చేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ ప్రొఫెషన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. 'బిగ్ బాస్' చూస్తూ ఎంటర్‌టైన్ అయితూ వాళ్ళ ప్రొఫెషన్ చేసుకుంటే ప్రొఫెషన్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ వర్క్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నారు అనే రిప్రజెంటేషన్ చేశారు. అంటే నాకు ఆ సీన్స్‌లో చూసినప్పుడు ఇది సీన్స్‌కి సంబంధించింది కదా! లిరిక్స్‌కి సంబంధించింది చెప్పిన తర్వాత మనం చూద్దాం. ఇక్కడ చూడండి మనకు 'గెట్ రెడీ వెల్కమ్ కింగ్' అని వచ్చిన తర్వాత 'అబ్బా ఆవకాయ బిగ్ బాసు క్లాసు మాసు కలిసే స్పేసు' అంటే ఇక్కడ వాళ్ళ క్లాస్ అని అయినా, మాస్ అని అయినా అంటే మిడిల్ క్లాస్ అయినా, రిచ్ అయినా ఎవ్వరైనా ప్రతి ఒక్కరు 'బిగ్ బాస్‌ని' చూస్తున్నారు. 'బిగ్ బాస్‌ని' లవ్ చేస్తున్నారు. అంటే 'బిగ్ బాస్' అంటే ఇష్టపడుతున్నారు. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చూపెడుతుందంటే ఇంతవరకు అయిన 'బిగ్ బాస్' తెలుగు 9 సీజన్స్‌కి సంబంధించింది ప్రతి ఒక్కరు దీన్ని బాగా ఆదరించారు. అందరూ ఇష్టపడుతున్నారు. చూడ్డానికి ఇష్టపడుతున్నారు అనేది అక్కడ రిప్రజెంట్ చేశారు. దాని తర్వాత మనకు అక్కడ సాంగ్‌లో డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఇంకేముందంటే ఒక్క నిమిషం చెప్తున్నా. మనకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే లిరిక్స్ కూడా చాలా మంచిగా అనిపించినాయి. ఏందంటే ఇక్కడ రోజు బోలెడన్ని మెమోరీసు. అంటే చూడండి మీరు గమనించారో లేదో 'బిగ్ బాస్' చూస్తూ వచ్చినన్ని 'బిగ్ బాస్' టెలికాస్ట్ అయినన్ని రోజులు ఎవరైతే 'బిగ్ బాస్' చూస్తున్నారో వాళ్ళ 'బిగ్ బాస్' చూసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీ మెంబర్స్‌తో, వాళ్ళ కొలీగ్స్‌తో అందరితో ఇదే డిస్కషన్ ఉంటది. ఇంకా వేరే డిస్కషన్ మాక్సిమం బయటికి రాదు. ఇదే డిస్కషన్ ఆ కంటెస్టెంట్ ఇలా చేశారు. ఆ గేమ్ ఇలా ఉండేదుండే. ఆ టాస్క్ ఇలా ఉండేదుండే. తర్వాత వీళ్ళు పర్ఫార్మ్ మంచిగా చేశారు. తర్వాత వీళ్ళు టాప్‌లో ఉంటారు. ఒక 1 వీక్ అయినట్టు వీళ్ళు టాప్ 5 ఉంటారు అనే డిస్కషన్సే జరుగుతుంటాయి. తర్వాత అందుకే రోజు బోలెడన్ని మెమోరీస్ అంటే ప్రతిరోజు డిస్కషన్ చేస్తుంటారు. మెమోరీస్ క్రియేట్ చేసుకుంటారు. చూసే ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తుంటారు. చూసే ఆడియన్స్ బిందాసు. తర్వాత టీవీ స్క్రీన్‌లో మల్టీప్లెక్స్ అంటే టీవీ స్క్రీన్‌నే వాళ్ళు మల్టీప్లెక్స్ లాగా అనుకోని చూస్తుంటారు. తర్వాత ప్రతి సీజన్‌తో కొత్త ట్రెండ్స్ క్రియేట్ చేస్తుందని చెప్తారు. తర్వాత ఇక్కడేందంటే మనకు డిఫరెంట్ ఈ లిరిక్స్‌లో నాకింకా ఒక విషయం చాలా మంచిగా అనిపించింది. ఏందంటే ఒక్క నిమిషం. ఓకే. ఓకే. ఇక్కడ ఏముందంటే 'బిగ్ బాస్‌పై లవ్వు తగ్గదు ఎంత పెరిగినా మా వయస్సు. తర్వాత మాలో మేము అవుతాము హోరాహోరీ ఫైటర్సు అని ఇస్తారు. అంటే ప్రతి ఏ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారనేది ఇక్కడ మెన్షన్ చేశారు. నచ్చిన వాళ్ళకి కష్టం వస్తే కన్నీళ్లు తుడిచే టిష్యూస్. తర్వాత సీజన్స్ అన్నీ టోటల్‌గా మా స్ట్రెస్ బస్టర్స్. అంటే చాలామంది వాళ్ళు 'బిగ్ బాస్‌ని' స్ట్రెస్ బస్టర్స్‌గా అనుకుంటారు. ఎందుకంటే నాకెందుకు అనిపించిందంటే 'బిగ్ బాస్' ఏ అన్ని రియాలిటీ షోస్ ఉన్నాయి. 'బిగ్ బాస్‌కి ఏం డిఫరెన్స్ ఉంది అనేది అనుకుంటే రియాలిటీ షోస్ మనం చూస్తాం. చూసిన తర్వాత కొన్ని రియాలిటీ షోస్ అయినా మేబీ అది చూసినంత ఎపిసోడ్ చూసినంత సేపు ఉంటది. తర్వాత కానీ 'బిగ్ బాస్' అలా ఉండదు. 'బిగ్ బాస్‌ని' అయితే కంటిన్యూయస్‌గా ప్రతి ఎపిసోడ్‌ని డిస్కస్ చేస్తుంటారు ఫ్రెండ్స్‌తో, ప్రతి ఒక్కరితో, ఫ్యామిలీ మెంబర్స్‌తో. తర్వాత మన కంటెస్టెంట్స్ గురించి, తర్వాత ప్రతి ఒక్క దాని గురించి డిస్కస్ చేస్తుంటారు. అందుకే స్ట్రెస్ బస్టర్స్ అన్నారు ఇక్కడ. 'నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్సు' అని లాస్ట్‌కి ఈ విధంగా ఎండ్ చేస్తారు. తర్వాత 'నాగ్ సార్' ఎంట్రీ ఇచ్చి ఆ పాట అయిపోతది. తర్వాత 'నాగ్ సార్' ఎంట్రీలో 'నాగ్ సార్' డైలాగ్ ఉంటది. ఇక్కడ చూడండి. చెదరని ప్రస్థానం, తరగని అభిమానం 'బిగ్ బాస్' సొంతం. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్స్‌కి సాక్ష్యం కాబోతుంది.
అంటే చెదరని ప్రస్థానం, తరగని అభిమానం. అంటే 'బిగ్ బాస్' ప్రస్థానము స్టార్ట్ అయ్యి ఇప్పటికి 9 సీజన్స్ కంప్లీట్ అయింది. ఇది 10థ్ సీజన్. ఇదేందంటే మనకొక మైల్‌స్టోన్ లాంటిది కదా! 10థ్ సీజన్ అనేది. అందుకే చెదరని ప్రస్థానం అన్నారు. అంటే ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి దీని క్రేజ్ అనేది పెరుగుతూ వెళ్తుంది. 'బిగ్ బాస్' తెలుగులో. అందుకే చెదరని ప్రస్థానం. తరగని అభిమానం అంటే అభిమానం గూడా క్రేజ్ అలానే పెరుగుతుంది. ఆడియన్స్ నుంచి అభిమానం గూడా అలానే పెరుగుతుంది. ఇదే 'బిగ్ బాస్' సొంతం చెప్తున్నారు. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. నాకు ఇక్కడ ఈ లైన్‌లో కొంచెం ట్విస్ట్ అనిపించింది. కొంచెం హింట్ కూడా అనిపించింది. ఏందంటే ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది అంటే మీరు అనుకోవచ్చు దీనిలో ఏం ట్విస్ట్ ఉంది? దీనిలో ఏం డిఫరెన్స్ ఉందంటే మేబీ ఇప్పుడు చూడండి జనరల్‌గా అనుకుంటే ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం అంటే ఇంతవరకు 9 సీజన్స్ అయినాయి. ఇప్పుడు 10థ్ సీజన్ వస్తుంది. దానిలో ఏం కొత్తగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ నాకేమనిపించిందంటే ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. అంటే ఇక్కడేందంటే కొత్త చాప్టర్‌కి అంటే 9 సీజన్స్ 9 సీజన్స్ ఏవైతే 'బిగ్ బాస్' తెలుగుకి సంబంధించిన 9 సీజన్‌లు జరిగినాయో, దానికన్నా ఈ 10థ్ సీజన్ అనేది కొంచెం డిఫరెంట్‌గా జరగబోతుందనేది ఫీలింగ్ నాకు కలిగిందిక్కడ. నాకైతే జనరల్‌గా అదే ఫీలింగ్ కలిగింది. అంటే దానికి సంబంధించింది ఇక్కడ డిఫరెంట్‌గా ఏదన్నా జరుగుతుండొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏదన్నా ఉంటుండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అందుకే ఈ లైన్ రాసారనిపించింది. ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది. ఓకే. మనం ఈ వీడియోలో ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఈ లైన్‌కి సంబంధించింది ఏముందనేది. దాని తర్వాత నాకు ఇంకోటి తర్వాత ఈ విషయం. నాకు సారి ఈ డైలాగ్ గూడా అంటారు. ఈసారి మీరు చూడబోయేది 'బిగ్ బాస్' దశావతారం అంటారు. అంటే ఈసారి థీమ్ అనేది దశావతారం. అంటే 'బిగ్ బాస్' ఎప్పుడైనా ఆ నంబర్ చుట్టూ తిరుగుతుంటది. అంటే పోయినసారి 9 కాబట్టి నవరత్నాలని, ఈసారి 10 కాబట్టి దశావతారం అని చేశారు. దాని తర్వాత మనకు 'బిగ్ బాస్' సీజన్‌కి సంబంధించిన లోగో రివీల్ అయితుంది. దాని తర్వాత మనకు ఒక ట్యాగ్ లైన్ చెప్తారు నాకు సార్. ఆటలో సవాలు కాదు, ఆటే సవాలు. ఓకే. ఇక్కడి వరకు మనకు ఆ ప్రోమోలో కనిపించింది. ఇప్పుడు నేను ఈ ప్రోమోని చూసిన తర్వాత నాకు ఏవేవైతే హింట్స్ అనిపించినాయో లేకపోతే ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అనిపించిందో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ నేను చెప్పిన కదా! ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతుంది అనేది ఇక్కడ నాకేమనిపించిందంటే 9 సీజన్స్ కన్నా ఈ సీజన్‌లో ఏదో ఒకటి డిఫరెంట్‌గా ఉండొచ్చు. మేబీ ఛాలెంజెస్, మేబీ టాస్క్‌లు, తర్వాత థీమ్ అయినా ఉండొచ్చు. ఏదో ఒకటి కంపల్సరీ డిఫికల్టీగా ఉండొచ్చు అనేది నేను అనుకుంటున్నాను. నేను గెస్ చేస్తున్నాను. అదొకటి. దాని తర్వాత ముందు మనము లోగో గురించి డిస్కస్ చేద్దాం. తర్వాత ట్యాగ్ లైన్ గురించి మాట్లాడుకుందాం. లోగో రివీల్ అయింది కదా! నాకు లోగో చూసినప్పుడు ఓకే. మీరు అనుకోవచ్చు ప్రతిసారి లోగో ఇలానే ఉంటది గదా! ఐ సింబలే ఉంటది గదా! 'బిగ్ బాస్' అని రాసి ఉంటది గదా! ఏ సీజన్ అయితే ఆ నంబరే ఉంటది గదా! అని అనుకోవచ్చు. కానీ నాకు ఈసారి ఎందుకో డిఫరెంట్ అనిపిస్తుంది. మేబీ ఇట్ ఈస్ ఎ రిప్రజెంటేటివ్ ఫర్ దిస్ సీజన్ అనిపించింది. ఎందుకంటే ఐ సింబల్ ఉంది. 'బిగ్ బాస్' అని రాసి ఉంది. 10 నంబర్ ఉంది. ఓకే. ఇప్పుడు జస్ట్ అబ్జర్వ్ చేయండి. దే ఆర్ యూజింగ్ 2 కలర్స్. 2 కలర్స్ యూజ్ చేశారు. ఒకటి రెడ్ అండ్ బ్లూ. ఓకే. జనరల్‌గా రెడ్ అండ్ బ్లూ కలర్ ఉంది. ఓకే. చూడడానికి మంచిగుంది. తర్వాత చూడండి ఆ ఐలో చూసినప్పుడు మనకు అది ఒక లాకింగ్ సిస్టమ్ లాగా అనిపించింది నాకు. అంటే కొన్ని మిస్టరీ సినిమాలు, ట్రెజర్‌కి సంబంధించిన మనం మూవీస్ చూస్తాం కదా! ఆ మూవీస్‌లో ఏమంటారు 100 ఇయర్స్‌కి, 1000 ఇయర్స్‌కి సంబంధించిన ట్రెజర్స్‌కి సంబంధించిన లాకింగ్ సిస్టమ్స్ ఉంటాయి కదా! ఆ లాకింగ్ సిస్టమ్స్ ఓపెన్ చేయడానికి ఎలా ఉందో అలా ఉంది. జస్ట్ అబ్జర్వ్ దాని కార్నర్స్ ఎక్స్ట్రీమ్స్‌ని అబ్జర్వ్ చేయండి. నాకు 2 యారో మార్క్స్ లాగా కనిపిస్తున్నాయి. అంటే ఏమంటారు మనకు ట్రయాంగిల్ షేప్‌లో యారో మార్క్స్ లాగా ఉన్నాయి. అవి మేబీ నాకు అనిపించింది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అవి ట్రయాంగిల్ షేప్‌లో ఉన్నాయి. అవి 2 కీస్ లాగా కనిపించినాయి. అంటే బ్లూ కలర్ సైడ్ ఒక కీ టైప్ ఉంది. రెడ్ కలర్ సైడ్ ఒక కీ టైప్ ఉంది. ఆ 10 చుట్టూ చూడండి నంబర్ ఉంది కదా! ఆ నంబర్ చుట్టూ చూస్తే మనకు ఒక లాకింగ్ సిస్టమ్ లాగా ఉంది. అంటే ఏదైతే మనకు బ్లూ కలర్ సైడ్ ఉన్న కీ, రెడ్ కలర్ సైడ్ ఉన్న కీని మనము టైట్ చేసినప్పుడు ఆ లాక్ క్లోజ్ కావడము, ఓపెన్ కావడము, క్లోజ్ కావడం జరుగుతుంది. దాన్ని మనము ఒక లూజ్ చేసినప్పుడు అది ఓపెన్ కావడం జరుగుతుంది అనే ఫీలింగ్ కలిగింది. అంటే దీనిలో ఏముంది? ఇది ఒక నార్మల్ లాకింగ్ సిస్టమే పెట్టిండొచ్చు కదా! అనుకోవచ్చు కదా! ఇప్పుడు దీనిలో ఏముందో నేను మీకు చెప్తాను. దీనిలో ఏం లేదు. ఇది ఏదైతే లాకింగ్ సిస్టమ్ ఉందో నా పాయింట్ ఆఫ్ వ్యూలో, నా ఒపీనియన్‌లో ఇది కంపల్సరీ టాస్క్‌లకు సంబంధించింది రిప్రజెంట్ చేస్తదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జనరల్‌గా మనం ఆలోచిద్దాం ఓల్డ్ ట్రెడిషనల్ ఏదైతే 1000 ఇయర్స్‌కి సంబంధించిన లాకింగ్ సిస్టమ్స్ మనం మూవీస్‌లో చూస్తాం కదా! దే ఆర్ మోస్ట్ డిఫికల్ట్ టు సాల్వ్. ఆ పజిల్స్‌ని లేకపోతే ఆ లాకింగ్ సిస్టమ్‌ని ఓపెన్ చేయడము చాలా డిఫికల్ట్ ఉంటది. దాని తర్వాత డిఫరెంట్ స్టేజెస్ దాటాల్సొస్తది. ఇక్కడ గూడా నాకేమనిపిస్తుందంటే ఈ సీజన్‌లో
ఈ లాకింగ్ సిస్టమ్ అనేది ఈ సీజన్‌ని రిప్రజెంట్ చేస్తుంది అనిపించింది. ఎందుకంటే దీనిలో కూడా టాస్క్‌లనేవి, తర్వాత గేమ్స్ అనేవి, తర్వాత థీమ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉండొచ్చు. చాలా కాంప్లికేటెడ్‌గా ఉండొచ్చు. డిఫికల్ట్‌గా ఉండొచ్చు అనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ఈ లాక్ అనేది దాన్ని రిప్రజెంట్ చేస్తుందనే ఫీలింగ్ కలిగింది. మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ చేయండి. నేననుకుంటున్నాను ఈ లాకింగ్ అనేది ఎంత డిఫికల్ట్‌గా డిజైన్ చేశారో ఆ సిస్టమ్‌ని. లాకింగ్ సిస్టమ్ అది ఏమంటారు ఇది 1000 ఇయర్స్, 100 ఇయర్స్ ఓల్డ్ లాకింగ్ సిస్టమ్ కదా! అట్లనే అనిపిస్తుంది నాకు. ఎంత డిఫికల్టీ మనము ఆ మూవీస్‌లో చూస్తామో అంతే డిఫికల్టీ ఈ సీజన్‌లో కూడా టాస్క్‌ల విషయంలో, థీమ్స్ విషయంలో, గేమ్స్ విషయంలో, తర్వాత మిగతా మొత్తం అన్ని విషయాల్లో చూస్తామనే నాకు ఫీలింగ్ కలుగుతుంది. దాంతో పాటు కలర్స్ సింపుల్ బ్లూ కలర్ ఉంది. ఒకటి రెడ్ కలర్ ఉంది. ఇది మనకు ఏమనిపిస్తుందంటే ఒకటి ఫైర్ అండ్ వాటర్ కూడా అనుకోవచ్చు. దాని తర్వాత 10 నెంబర్ ఉంది. 10 యాజ్ యూజువల్‌గా ఇది 10థ్ సీజన్ కాబట్టి 10 నెంబర్ ఉంది. ఆ 10 నెంబర్‌లో కూడా మనకు ఐ ఉంది. ఐ హాఫ్ ఏమో బ్లూ కలర్ ఉంది. హాఫ్ ఏమో రెడ్ కలర్‌లో ఉంది. నాకు ఈ లోగోని చూసినప్పుడు ఒకటే ఒకటి ఈ సీజన్ అనేది చాలా మనకు డిఫికల్ట్‌గా ఉండబోతుందనే ఫీలింగ్ కలిగింది. అంటే టాస్క్‌ల విషయంలో. పర్టిక్యులర్‌గా టాస్క్‌ల విషయంలో డిఫికల్ట్‌గా ఉండొచ్చు. ఛాలెంజెస్ చాలా డిఫికల్ట్‌గా ఉండొచ్చు అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ మనకు లోగో గురించి డిస్కస్ చేసినాం. మీకేమనిపించిందో నా డిస్కషన్‌లో మీరు కామెంట్ చేయండి. దాని తర్వాత మనకు నెక్స్ట్ ట్యాగ్‌లైన్. నాకు సార్ ఒక ట్యాగ్‌లైన్ చెప్పారు. ఆటలో సవాలు కాదు, ఆటే సవాలు. దీనిలో ఏముంది విచిత్రం అని మీరు అనుకోవచ్చు కదా! ఆటలో సవాలు కాదు, ఆటే సవాలు. అంటే గేమ్‌లో ఛాలెంజ్ అంటే గేమ్‌లో ఛాలెంజెస్ ఉంటాయి గదా! సింపుల్‌గా మనకు తెలిసినంత వరకు ఒక గేమ్ ఉంది. ఒక టాస్క్ ఉందనుకోండి. దానిలో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. అది జనరల్ సెన్స్. కానీ ఇక్కడ ఆటే సవాల్ అన్నారు. అంటే గేమ్ ఈజ్ ఎ గేమ్ అనేదే ఛాలెంజ్ అంటున్నారు ఇక్కడ. అంటే గేమ్‌లో ఛాలెంజ్ ఉండడం గాదు. గేమ్ ఇట్‌సెల్ఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్ అంటున్నారు. అంటే మేము ఇక్కడ చూడండి నేను ఏదైతే అక్కడ చెప్పానో అదే మాట ఇక్కడ కూడా రిపీట్ అయితుంది కదా! లోగో విషయంలో చెప్పాను కదా! టాస్క్‌లు, ఛాలెంజెస్ ఉంటాయని, డిఫికల్టీగా ఉంటాయని సేమ్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ కూడా అదే. అంటే ఆటలో సవాలు కాదు, ఆటే సవాలు. అంటే ఏదైతే టాస్క్‌లు ఉంటాయో, గేమ్స్ ఉంటాయో ఇవన్నీ డిఫికల్టీగా ఛాలెంజెస్ మోస్ట్ డిఫికల్టీగా చాలా డిఫికల్ట్ ఛాలెంజెస్ ఇచ్చే అవకాశం ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. అందుకే ట్యాగ్‌లైన్ గురించి కూడా చెప్పాను. నెక్స్ట్ మనము దీనికి సంబంధించిన ఇప్పుడు నెక్స్ట్ థీమ్ గురించి. నాకు సార్ అంటే ఈసారి మీరు చూడబోయేది 'బిగ్ బాస్' దశావతారం అంటారు. ఎప్పుడైతే నాకు సార్ 'బిగ్ బాస్' దశావతారం అన్నారో అప్పుడు నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే దశావతారం అనేది ఒక ఇంటెన్స్ ఎనర్జీ ఫీల్ అయింది నాకు. నాకు రియల్‌గా చాలా ఇంటెన్స్ ఎనర్జీ ఫీల్ అయింది. ఎందుకంటే దశావతారం అనే దానికి అంత ఇంటెన్స్ ఎనర్జీ ఉంది కాబట్టి నాకు చాలా ఇంటెన్స్ ఎనర్జీ ఫీల్ అయింది. గూస్ బంప్స్ వచ్చాయి. దాని తర్వాత మేబీ ఏదైతే ఈ ఇంటెన్స్ ఎనర్జీ ఫీల్ కలిగిందో మనకు 'బిగ్ బాస్' ఈసారి 10థ్ సీజన్ చూస్తున్నప్పుడు కూడా అదే ఇంటెన్స్ ఎనర్జీ ఫీల్ కలుగుతుంది. అంటే ఇక్కడ కూడా మీరు అనుకోవచ్చు మళ్ళీ టాస్క్‌ల గురించి అంటే ఇక్కడ కూడా కంపల్సరీ నేను చెప్తున్నాను. ఏదైతే ఆ పేరుకు ఏదైతే దశావతారం అనే థీమ్‌కి ఎంతైతే ఇంటెన్స్ ఎనర్జీ ఉందో గేమ్స్‌లో కూడా, టాస్క్‌లో కూడా, థీమ్‌లో కూడా అంతే ఇంటెన్స్ ఎనర్జీ ఉంటుంది. అంటే అంతే డిఫికల్టీ లెవెల్ అంతే ఛాలెంజెస్ ఉంటాయని నాకు ఫీలింగ్ కలిగింది. దాంతో పాటు ఏంటంటే ఇప్పుడు జనరల్‌గా చాలామంది ఇప్పుడు డిస్కషన్ ఏం జరుగుతుందంటే 10థ్ సీజన్ కాబట్టి 10 మెంబర్స్ కామనర్స్, ఆ 10 మెంబర్స్ సెలబ్రిటీస్‌ని తీసుకొని గేమ్ పెడుతుండొచ్చు అనే ఫీలింగ్ మేబీ అది కూడా పాజిబుల్ ఉంది. ఎందుకంటే అగ్నిపరీక్ష సీజన్ 2 జరుగుతుంది కాబట్టి కామనర్స్‌ని తీసుకుంటారు. 10 మెంబర్స్‌ని తీసుకుంటారంటే మేము ఆ ప్రాసెస్ కూడా జరుగుతుండొచ్చు. దాంట్లో ఏం లేదు. కంపల్సరీ కామనర్స్ ఎంట్రీ అయితారు. వాళ్ళు 10 మెంబర్స్ ఎంట్రీ అయితారా? లేకపోతే అంతకన్నా తక్కువ అయితారా అనేది తర్వాత డిస్కషన్. కానీ ఇక్కడ ఏందంటే కంపల్సరీ అగ్ని పరీక్ష నుంచి కొంతమందిని తీసుకుంటారు. సెలబ్రిటీస్ నుంచి కొంతమందిని తీసుకుంటారు. 10 మెంబర్స్ కామనర్స్, 10 మెంబర్స్ సెలబ్రిటీస్ ఉండే అవకాశం కూడా ఎక్కువనే ఉంది. దీంతో పాటు నేను ఇది ఉండదంటలేను. దీంతో పాటు ఇంకొక లెవెల్ కూడా ఆలోచిస్తే ఇదే ఎక్కడైతే దశావతారం అన్నారో ఇది ఈసారి 'బిగ్ బాస్'కి సంబంధించిన థీమ్‌ని రిప్రజెంట్ చేస్తుంది కదా! ఆ థీమ్‌ని నేనేమనుకుంటున్నానంటే నా ఒపీనియన్‌లో నేనేమనుకుంటున్నానంటే ఏదైతే దశావతారం ఉందో ఆ కాన్సెప్ట్ నుంచి ఇక్కడ ఒక చిన్న నేననుకుంటున్నాను మేబీ ఈసారి సీజన్ ఇలా ఉంటే బాగుంటుండొచ్చు. ఇలా ఉంటే ఓకే. చాలా మంచిగా అనిపిస్తది అనే ఫీలింగ్ నాకు ఒకటి కలిగింది. ఏందంటే ఈ 10 అంటే 10 మెగా ట్విస్ట్‌లు ఇయొచ్చు. 10థ్ ఇది ఎందుకు నేను ఈ విషయం కూడా చెప్తున్నాను. ఈ కాన్సెప్ట్ పెడితే బాగుంటది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే ఇది మైల్‌స్టోన్ 10థ్ బిగ్ బాస్ 10థ్ సీజన్ కాబట్టి 'బిగ్ బాస్' తెలుగు 10థ్ సీజన్ కాబట్టి ఇది ఒక మైల్‌స్టోన్ కాబట్టి కంపల్సరీ ఈసారి ఏదో మిగతా సీజన్స్ కన్నా డిఫరెంట్ అయితే జరుగుతది. ఇది మాత్రం 100% పక్కా. ఇక్కడేమనిపిస్తుందంటే నాకు నేను అనుకునేది ఒకటి. అంటే ఈ దశావతారం కాన్సెప్ట్ థీమ్ పైన
ఏమేమి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తీసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. కానీ ఇక్కడ నాకు అంటే ఇట్లా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ కలిగింది. ఆ ఒక కాన్సెప్ట్ గురించి నేను డిస్కస్ చేశాను ఇక్కడ. దశావతారం కాబట్టి ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే 10 మెగా ట్విస్ట్లు ఇవ్వచ్చు. వీక్ బై వీక్ 10 మెగా ట్విస్ట్లు అంటే నార్మల్గా మీరు అనుకోవచ్చు, నార్మల్గా ట్విస్ట్లు ఉంటాయి కదా, నార్మల్గా ట్విస్ట్లు ఉంటాయి. కానీ ఇప్పుడు నేను చెప్తాను, మీకేమనిపి ఏ ట్విస్ట్ మంచిగా ఉండొచ్చు, ఏ ట్విస్ట్ పెడితే బాగుంటుంది అని మీకు అనిపించచ్చు కదా. ఇప్పుడు జనరల్గా నేను ట్విస్ట్లు చెప్తాను, 10 మెగా ట్విస్ట్లు ఇవ్వచ్చు. అట్లా ఒక బెటర్ అంటే ఇది కూడా బాగుంటుంది చూడడానికి. ఎందుకంటే చాలామంది టీవీ ఆడియన్స్కి ఓకే ట్విస్టులు ఉన్నప్పుడు ఓకే నెక్స్ట్ ఏం జరుగుతుంది క్యూరియాసిటీ పెరుగుతుంది కదా, అట్లా చూస్తారు. ఇక్కడ నేను అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ ట్విస్ట్ ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ నో క్యాప్టెన్. క్యాప్టెన్ ఉండకుండా ఉంటే ఎలా జరుగుతుంది? నో క్యాప్టెన్ ఉండకుండా ఉంటే ఎలా జరుగుతుంది? ఇది ఒక ట్విస్ట్. దాని తర్వాత మనకు రివర్స్ నామినేషన్స్. అంటే జనరల్గా నామినేషన్స్ ఎందుకు వేస్తారు బిగ్ బాస్లో? నామినేషన్స్ ఎందుకు వేస్తారంటే ఏ వ్యక్తిని అయితే మనం ఎలిమినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళని నామినేట్ చేస్తాం కదా. రివర్స్ నామినేషన్స్ అంటే యూ హ్యావ్ టు నామినేట్ టు సేవ్, నాట్ టు ఎలిమినేట్. అంటే ఎలిమినేట్ చేయడం కోసం కాకుండా సేవ్ చేయడం కోసం చేస్తే అప్పుడు డైనమిక్స్ మొత్తం చేంజ్ అవుతాయి కదా. అంటే బిగ్ బాస్కి సంబంధించిన గేమ్ ప్లాన్ మొత్తం చేంజ్ అవుతుంది. అంటే జనరల్గా మనం డిస్కషన్ ఏం జరుగుతుంది, మనకు నామినేషన్స్ కన్నా ముందు ఎవరిని నామినేట్ చేయాలనే డిస్కషన్ అక్కడ జరుగుతుంటుంది కదా. ఎవరిని సేవ్ చేయాలని నామినేట్ చేయడము ఈజీగానే ఉండొచ్చు, కానీ సేవ్ చేయడం కష్టం. ఎందుకంటే నామినేట్ చేయడము ఈజీ ఎందుకు అంటుందంటే ఏదో ఒక పర్సన్తోనో ఆ వీక్లో గొడవ ఉంటుందో, లేకపోతే టాస్క్ల విషయంలోనో ఏదో ఒక విషయంలోనో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి నామినేషన్ చేయడం ఈజీ. కానీ సేవ్ చేయడం అంటే 2-3 ఫ్రెండ్స్ ఉంటారు, అక్కడ మనకు మంచిగా మాట్లాడే వ్యక్తులు ఉంటారు, ఎవరినని సేవ్ చేస్తాం? అది చాలా డిఫికల్ట్గా అయిపోతుంది కదా. అందుకే రివర్స్ నామినేషన్స్ పెడితే చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. దాంతో పాటు మనకి ఇంకోటి ఏంటంటే ఏదో ఒక వీక్లో ఆడియన్స్కి పవర్ ఇవ్వడం. అంటే నామినేషన్ పవర్ అనేది ఆడియన్స్కి ఇవ్వడం. అంటే ఈ నార్మల్గా వాళ్ళకి సంబంధించిన ఓటింగ్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా, దాని ద్వారానే నామినేషన్ చేయడం కోసం ఒక ప్రాసెస్ పెడితే ఒక వీక్లో ఇది కూడా ట్విస్ట్ ఉంటుంది. అంటే ఆడియన్స్ ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో తెలుస్తుంది కదా. అంటే దీని ద్వారా ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది కూడా తెలుస్తుంది మనకు. ఆడియన్స్కి పవర్ ఇవ్వడం. నార్మల్గా బిగ్ బాస్లో సీక్రెట్ రూమ్స్ ఉంటాయి కాబట్టి ఒక సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ పెడితే కూడా బాగుంటుంది. ఇది కూడా ఒక ట్విస్ట్. నార్మల్ ఇది జనరల్గా ఉంటుంది, ఇది కూడా ఒక సీక్రెట్ రూమ్ ట్విస్ట్. అంటే జనరల్గా సీక్రెట్ రూమ్ అంటే ఏంటంటే వాళ్ళని ఎలిమినేట్ చేసిన తర్వాత వాళ్ళని సీక్రెట్ రూమ్లో పెట్టడము ఇది జరుగుతుంటుంది. కానీ ముందు నుంచి ఎవరినన్నా ఒక 1 వీక్ సీక్రెట్ రూమ్లో పెట్టిన తర్వాత పంపిస్తే వాళ్ళకి గేమ్ ప్లాన్ తెలిసి ఉంటుంది కదా. ఇది ఒక ట్విస్ట్ ఇవ్వడము. దాని తర్వాత డబుల్ క్యాప్టెన్సీ. ఒక క్యాప్టెన్స్ ఉంటేనే వాళ్ళ మాట కొందరు వింటారు, కొందరు వినరు, వాళ్ళంతా మేనేజ్ చేయడం అంతా ఇబ్బంది అవుతుంటుంది. డబుల్ క్యాప్టెన్సీ పెడితే 1 వీక్ డబుల్ క్యాప్టెన్సీ పెడితే పవర్ ఎలా షేర్ అవుతుంటుంది, వాళ్ళు ఏ తర్వాత వాళ్ళకు ఏ రోల్స్ ఎవరు ప్లే చేస్తారు, ఎంత అంటే వాళ్ళకి సంబంధించిన రోల్స్ ఏంటివి, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, ఇవన్నీ చాలా డిఫికల్ట్గా. డబుల్ క్యాప్టెన్సీ అంటే డబుల్ క్యాప్టెన్సీ ఇచ్చి పవర్ షేర్ చేయకపోతే అంటే మీరు ఈ పవర్ మీరు ఇది మేనేజ్ చేయాలి, మీరు ఇది మేనేజ్ చేయాలి, లేకపోతే ఈ పవర్ షేర్ చేయకుండా మీరు ఇద్దరు క్యాప్టెన్స్ అని చెప్పినప్పుడు వాళ్ళు గేమ్ని మొత్తం ఎలా చేంజ్ చేస్తారు, ఎవరు పవర్ ఎక్కువ తీసుకుంటారు, ఎవరు పవర్ తక్కువ తీసుకుంటారు, తర్వాత వాళ్ళ ఎవరు ఎక్కడ ఏ డిఫరెన్సెస్ జరుగుతాయి, ఇవన్నీ చాలా అంటే ఒక గేమ్ని ఛాలెంజబుల్ చేయడానికి ఇది ఒకటి యూజ్ అవుతుంది కదా. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని వీక్స్ జరిగిన తర్వాత కొందరు గ్రూప్స్ ఫామ్ అవుతారు, కొందరు ఫ్రెండ్స్ ఫామ్ అవుతారు. ఏ విధంగా అయితే గ్రూప్స్ ఫ్రెండ్స్ ఫామ్ అయినో అదే విధంగా హౌస్ని 1 వీక్ స్ప్లిట్ చేస్తే, డివైడ్ చేస్తే చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. ఇది ఒక కాన్సెప్ట్, హౌస్ స్ప్లిట్ చేయడము. తర్వాత పవర్ మార్కెట్ అంటే వాళ్ళకు ముందు నుంచే కొన్ని పాయింట్స్ ఇచ్చి తర్వాత వాళ్ళు నామినేషన్ నుంచి సేవ్ కావడము, లేకపోతే వాళ్ళ పేరుని నామినేషన్స్ నుంచి రిమూవ్ చేయడం కోసం కొన్ని పాయింట్స్ని అక్కడ స్పెండ్ చేయడము, పవర్ మార్కెట్ కొన్ని కాయిన్స్ తీసుకోవడం, ఇది ఒకటి బాగుంటుంది. తర్వాత ఎంట్రీ అప్పుడు లేకపోతే 1 to 3 వీక్స్ ఎంట్రీ రోజే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. గ్రాండ్ లాంచ్ రోజు ఫర్ సపోజ్ మీరు ఆలోచించండి, గ్రాండ్ లాంచ్ రోజు ఎంట్రీ అవుతారు. అంటే అగ్ని పరీక్ష నుంచి కొంతమంది ఎంట్రీ అవుతారు, తర్వాత బిగ్ బాస్ సెలెక్ట్ చేసిన సెలబ్రిటీస్ నుంచి కొందరు ఎంట్రీ అవుతారు. ఈ ఎంట్రీ అయినప్పుడు నార్మల్గా వాళ్ళకు దీనికి సంబంధించిన రివార్డ్ ఏం చెప్పకుండా క్యాజువల్గా ఒక గేమ్ ఉంది అని చెప్పి వాళ్ళకు ఒక గేమ్ పెట్టి ఆ గేమ్లో విన్ అయిన పర్సన్స్కి డైరెక్ట్ టికెట్ ఫినాలే ఇస్తే ఈ ట్విస్ట్ కూడా ఎలా ఉంటుంది, చాలా విచిత్రంగా ఉంటుంది కదా. ఇది ఒక ట్విస్ట్. తర్వాత మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయం, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి కాబట్టి కొందరు ఏమంటున్నారంటే గ్రాండ్ లాంచ్ రోజు సెలబ్రిటీస్ 7 మెంబర్స్ పోతారు, తర్వాత
అగ్ని పరీక్ష నుంచి ఈ డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అగ్ని పరీక్ష నుంచి 7 మెంబర్స్ పోతురు. తర్వాత మిగతా మిగతా మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అయితారు అనేది కూడా ఒక డిస్కషన్. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేటివి కూడా బిగ్ బాస్ తెలుగులో కొంచెం క్రేజ్ క్రియేట్ చేసినాయి బాగా. కాబట్టి మేబీ ఇది కూడా జరుగుతుండొచ్చు అనే ఫీలింగ్ కూడా ఉంది అక్కడ. డిస్కషన్ కూడా జరుగుతుంది. నేనేమంటున్నా అంటే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒకటేసారి మల్టిపుల్ ఎంట్రీస్ జరుగుతాయి. ఒకటే రోజు ఒకటే వీక్‌లో మల్టిపుల్‌గా ఎంట్రీ అయితే చాలా డిఫరెంట్‌గా ఉంటది గదా! అదొకటి. తర్వాత మనకు ఏదైతే ఫైనల్ వీక్ ఉంటదో ఆ వీక్‌ని కొంచెం ట్విస్ట్ జేయడము. తర్వాత మనకు డిఫరెంట్ ఇటువంటి ట్విస్ట్‌లు ఇయ్యడము. చాలా డిఫరెంట్‌గా ఉంటది గదా! అంటే నేనేమనుకుంటున్నా అంటే అప్ ఏదైతే ఆ థీమ్‌కి దశావతారం అనే థీమ్ ఏదైతే పెట్టారో అంతే, అంతే ఎనర్జీగా, అంతే డిఫికల్ట్‌గా కాన్సెప్ట్‌లు అంతే ఇంటెన్స్ ఎనర్జీ క్రియేట్ చేసే కాన్సెప్ట్స్, ఛాలెంజెస్, టాస్క్‌లు ఉంటాయని నాకనిపించింది. ఇంకా దీంతో పాటు ఈ ప్రోమోలో అయితే నేను ఇవే గమనించాను. మీకు సమరైజ్ చేయాలంటే ఒక జనరల్‌గా 1-2 మినిట్స్‌లో సమరైజ్ చేయాలంటే నాకు ప్రోమోలో అర్థమైందేందంటే బిగ్ బాస్ ఇంకో విషయం. ఈ విషయం చెప్పిన తర్వాత సమరైజ్ చేస్తా. జనరల్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తుందేందంటే 'అగ్ని పరీక్ష' సీజన్ 2కి సంబంధించిన ప్రోమో ముందొస్తది. ఎందుకంటే దానికి సంబంధించిన ఫిల్ట్రేషన్ ప్రాసెస్ ఉంటది. వాళ్ళ ఇంటర్వ్యూస్, సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. తర్వాత 'అగ్ని పరీక్ష' జరుగుతది. 'అగ్ని పరీక్ష' సీజన్ 2 జరుగుతది. దాని నుంచి మళ్ళీ దాని ఫినాలే జరుగుతది. దాని నుంచి బిగ్ బాస్‌లోకి ఎంట్రీ అయితారు. ఇవన్నీ ఉంటాయి. అది ముందొస్తది అని అనుకున్నాం. కానీ ఏందంటే బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన ప్రోమో ముందు రిలీజ్ చేశారు. నాకు దీనిలో ఏం విచిత్రం ఏం లేదు. ఎందుకంటే అగ్ని పరీక్ష సీజన్ 1 అనేది మనకు జియో హాట్‌స్టార్ ఓటీటీలోనే వచ్చింది పోయిన సీజన్ 1 కాబట్టి, ఈసారి అగ్ని పరీక్షని మనకు టీవీలో కూడా ఇస్తున్నారు కాబట్టి, టీవీ ఆడియన్స్‌కి తెలవడం కోసం డైరెక్ట్ అగ్ని పరీక్ష అని ఇస్తే అంత మనకు అంత తొందరగా యాక్సెప్ట్ చేయకపోవచ్చు ఆడియన్స్. కాబట్టి ముందు బిగ్ బాస్‌కి సంబంధించిన ప్రోమో ఇచ్చిన తర్వాత ఓకే. బిగ్ బాస్ వస్తుంది. దీనికోసం అగ్ని పరీక్ష జరుగుతది. దాని నుంచి కొందరు ఎళ్తారనేది కాన్సెప్ట్ బిల్డ్ చేస్తున్నారనమాట. అందుకే మేబీ ఇది ముందు ఇచ్చుండొచ్చని నా ఫీలింగ్. ఓకే. ఫైనల్‌గా సమరైజ్ చేస్తే నాకు ప్రోమోలో కనిపించిందేందంటే ప్రోమోలో నాకు 2-3 హింట్స్ కనిపించినాయి. అంతకన్నా నాకు ప్రోమోలో మంచిగా అనిపించింది. ఏంటంటే ఈ బిగ్ బాస్‌కి సంబంధించిన ఏదైతే సీజన్స్ ఉన్నాయో మిగతా అన్ని సీజన్స్‌కి సంబంధించిన బిగ్ బాస్ అనేది ఏ విధంగా ప్రజల లోపల ఉందనేది చూపెట్టారు. అంటే మిడిల్ క్లాస్ నుంచి రిచ్ వరకు అందరూ ఆదరిస్తున్నారు. తర్వాత అందరూ ఇష్టపడుతున్నారు బిగ్ బాస్‌ని. తర్వాత చిన్న పిల్లల నుంచి ఓల్డ్ ఏజ్ వరకు అందరూ ఇష్టపడుతున్నారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్, తర్వాత వాళ్ళ ప్రొఫెషన్స్‌ని కూడా ఎంజాయ్ చేస్తున్నారనేది అంటే ప్రజల్లో ఏమంటారు ఆడియన్స్ లోపల ఏ విధంగా మనకు బిగ్ బాస్ అనేది అంత క్రేజ్ క్రియేట్ చేసుకున్నదో మనకు దీనిలో క్లారిటీగా చూపెట్టారు. దాంతో పాటు ఇది బిగ్ బాస్‌కి సంబంధించిన ఆ క్రేజ్ గురించే చెప్పారు. దాంతో పాటు లోగో రివీల్‌లో లోగో గురించి నేను డిస్కస్ చేశాను కదా! నాకు టాస్క్‌లకు సంబంధించిన, థీమ్‌కి సంబంధించిన డిఫికల్టీనెస్ ఛాలెంజెస్ బాగా ఉంటాయి. ఛాలెంజెస్ కొంచెం ట్విస్టెడ్‌గా, డిఫికల్టీగా ఉండే అవకాశం ఉంది అనేది కూడా నాకు అదొక క్లారిటీ వచ్చింది. ఇంకా దాని తర్వాత మనకు దీనిలో ట్యాగ్ లైన్‌లో కూడా అదే ఉంది కదా! ఆటలో సవాలు కాదు ఆటే సవాలు అంటున్నారు. అంటే ఛాలెంజెస్ బాగా టాస్క్‌లకు సంబంధించిన డిఫికల్టీనెస్ గురించి వచ్చింది. దాంతో పాటు థీమ్ దశావతారం కాన్సెప్ట్ కాబట్టి ఈసారి అంతే మనకు ఏందంటే మనకు ఆ దశావతారం అనేది మనకు విన్నప్పుడు ఏ విధంగా అయితే ఇంటెన్స్ ఎనర్జీ ఫీల్ అవుతున్నామో అదే ఎనర్జీ ఫీల్ అయ్యేటట్లు మనకు టాస్క్‌లైనా, థీమ్ అయినా, దానికి సంబంధించిన మిగతా అన్నీ అలానే ఉంటుండొచ్చు అనే ఫీలింగ్ ఒకటి. నాకు ఈ 2-3 కాన్సెప్ట్సే క్లారిటీ వచ్చింది దీని నుంచి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్‌గా వచ్చే ప్రోమోస్‌లో మనము మిగతా విషయాలు డిస్కస్ చేద్దాం. మేబీ నెక్స్ట్ మనకు అగ్ని పరీక్షకు సంబంధించిన ప్రోమో వచ్చే అవకాశం కూడా ఉంది. దాని గురించి ఆ ప్రోమో వచ్చినప్పుడు డిస్కస్ చేద్దాం. మీకు ఇంతవరకు మీరు ఇంతవరకు మీరు చూస్తున్నారంటే మీకు కొద్దో గొప్పో నచ్చింది కాబట్టి ఇంతవరకు ఈ డిస్కషన్ విన్నారు. మీకు నచ్చితే మీకు నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ అహం రివ్యూస్.